అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు పరచడం లేదంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి నాయకులు అయితే మాత్రం ఏకంగా ఏంటంటే గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పోతున్నామని కూటమి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఫ్రీ బస్ అంశంలో అనంతపురం జిల్లాలో సక్సెస్ అయిన సభను ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ మనతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఈ సక్సెస్ అనేది అసలు మీకు చేసుకోవడానికి అర్హత లేదు అన్నట్టుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల అరాచక పరిపాలన సాగించి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ నాయకుల కళ్ళకు అట్లాగే కనిపిస్తుంది మంచి పరిపాలన. వైసీపీ నాయకుల సర్టిఫికెట్టు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ అవసరం లేదు. ఎందుకంటే మీ పరిపాలన బాగాలేదు, మీ అంత దుష్టపాలన మేము ఎప్పుడూ చూసి ఎరగలేదని ఏకపక్షంగా 164 స్థానాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని ఆశీర్వదించారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపారు. కాబట్టి వాళ్లకు మాట్లాడే అర్హత లేదు. ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ కూటమి ప్రభుత్వం పరిపాలనా విధానం గురించి కానీ మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. వాళ్ళ వల్లే ఈ అరిష్టాలు, ఈ దరిద్రము, ఈ విధ్వంసము ఇదంతా కూడా. కాబట్టి వాళ్ళ మాటలు ఎవరైనా పరిగణలోకి తీసుకుంటారని మేము అనుకోవడం లేదు. ప్రజలు మాకు ఈ అఖండమైన మెజార్టీ ఇచ్చారు, తిరుగులేని తీర్పు చెప్పారు. వాళ్ళకు మేము జవాబుదారి. వాళ్ళ అంచనాలకు మించి మేము మంచి చేస్తూ ఉన్నాం. సంవత్సర కాలంలో ఇచ్చిన 6 హామీల్లో 5 నెరవేర్చడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. వచ్చిన తొలి నెలలోనే పెన్షన్లు పెంచాం, తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం, తర్వాత అన్నదాత సుఖీభవ కన్నా ముందే తల్లికి వందనం పేరుతో ఎంతమంది స్కూల్కి పోయే విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు విడుదల చేశాం. ఆగస్టు 15వ తేదీ మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని, ప్రభుత్వానికి అండగా నిలబడమని ఈరోజు అంటే వచ్చే ఈ నెల 10వ తేదీన అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున సూపర్ హిట్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 3 పార్టీలు, కూటమిలో భాగస్వాములైన 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీల ఉమ్మడి నాయకత్వంలో ఈ సభ విజయవంతం అవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఆశీర్వదించమని, ఈ సభలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, ఇచ్చిన హామీలను కాలయాపన చేస్తున్నారు, అందులో అరకొరకు కూడా దాన్ని అమలు చేస్తున్నారు అనేది వారి, ఎందుకంటే అమ్మఒడి విషయం, ముఖ్యంగా విద్యార్థుల విషయంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు బస్సు విషయంలో కావచ్చు, వారు ఆరోపిస్తున్నటువంటి తల్లికి వందనం డబ్బులు ఎవరు ఊహించలే. నేను మొన్న ఒక సమావేశం పెడితే నియోజకవర్గంలో ఒక మైనార్టీ మహిళ ఒక ఆమె చెప్పింది, మా ఇంట్లో 12 మంది స్కూల్కి పోయే పిల్లలు ఉంటే 12 మందికి, అంటే అన్నదమ్ముల పిల్లలకు 12 మందికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయని. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు 2014 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు కదా, ఒకరికే పరిమితం చేశారు కదా. అంటే మాట తప్పడం, తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం జగన్మోహన్ రెడ్డి నైజమైతే, చెప్పిన మాటకు కట్టుబడి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం. సార్, ఫైనల్గా ఫ్రీ బస్ సక్సెస్ మీట్ అనేది అనంతపూర్లో నిర్వహిస్తున్నారు. ఈ సభకు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున మహిళలు వస్తారు. 1,00,000 మందికి పైగా మహిళలే ఉంటారని మేము అంచనా వేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మహిళలే, ఎందుకంటే ఈరోజు ఎక్కువ లబ్ధి తల్లికి వందనం కానీ, తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, లేకపోతే ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఇవన్నీ నేరుగా మహిళలకే లబ్ధి పొందుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ లబ్ధిదారులందరూ కూడా అమితోత్సాహంతో చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేస్తారని
ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తారని, 1,00,000 మందికి పైగా మహిళలే ఉంటారని మేము అంచనా వేస్తాం. ఇది మొత్తం మీద అయితే రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఇచ్చే సర్టిఫికెట్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, లేకుంటే ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తేనే, ముఖ్యంగా ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను వెంటనే, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఒకవైపు సరిదిద్దుతూనే మరోవైపు ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు పెద్ద ఎత్తున అనంతపురంలో జరగబోయేటటువంటి సక్సెస్ సభకు, ఫ్రీ బస్ సక్సెస్ సభకు భారీగా మహిళలు తరలి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 1,00,000 మంది వరకు మహిళలు వచ్చే అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నాము అని చెప్పేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.